5 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదంటూ శ్రీ సత్యసాయి నీటి పథకం కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. జిల్లాలో పలు ప్రాంతాల్లో సత్యసాయి వాటర్ వర్క్స్ కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు. సత్యసాయి పంప్ హౌస్ వద్ద కార్మికులు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. వేతనాలు చెల్లించే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యసాయి బాబా నీటి పథకాన్ని జిల్లా పరిషత్తుకు అప్పగించవద్దని, ట్రస్ట్ ద్వారానే నడపాలని డిమాండ్ చేశారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలన్నారు. తమకు 5 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం అధికారులు స్పందించి త్వరగా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సత్యసాయి కార్మికులము దాదాపు ఈ రోజు 5వ రోజు సమ్మె కొనసాగుతున్నది. ఈ సత్యసాయి కార్మికుల యొక్క డిమాండ్ ఏమంటే ఈ ప్రాజెక్టును జెడ్పీలకి విలీనం చేయకుండా యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఈ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు బోర్డుకు ఒక ప్రత్యేకమైన బడ్జెట్ను కూడా కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కార్మికులకు రావాల్సినటువంటి 5 నెలల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఈ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు దాదాపు 30 సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉన్నది. మంచినీటి పథకం ప్రజలకు దాటి తీర్చడానికి ప్రతిరోజు శ్రమతో కార్మికులందరము పనిచేస్తూ ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నాము. కానీ మాకు రావాల్సినటువంటి ఈ జీతభత్యాలు రాకపోవడం వల్లనే మేము ఈ సమ్మె చేయడం జరుగుతున్నది. కాబట్టి ఇప్పుడైనా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి మాకు జీతాలను విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఈ మాకు రావాల్సినటువంటి జీతాలు వచ్చేంత వరకు ఈ సమ్మె అనేది కొనసాగిస్తామని చెప్పేసి మేము మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాము. ఈ సత్యసాయి కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించకపోతే కనుక మేము భవిష్యత్తులో అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఇట్లా రైతు సంఘాలను, సిపిఐను, సిఐను, ప్రజా సంఘాలన్నింటినీ రాజకీయ సంఘాలను కూడా కలుపుకొని ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఈ ప్రభుత్వం యొక్క మేడలను వంచైనా కానీ మా యొక్క డిమాండ్స్ సాధిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము.